హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఆసియా ఖండంలోని రెండు అత్యంత శక్తివంతమైన దేశాలను పరిపాలిస్తున్నటువంటి దేశాధినేతలలో రెండు అద్భుతమైనటువంటి సిమిలారిటీస్ కనపడినాయి. సో వైల్ గోయింగ్ త్రూ దేర్ లైఫ్ స్టైల్ ఇండియా చైనా రిలేషన్స్ని అధ్యయనం చేసే క్రమంలో జిన్పింగ్కి మోడీకి ఉన్నటువంటి సారూప్యతలు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్ ఎస్ఏ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ రాసేటప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్ని చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. సో జిన్పింగ్ 1983 నుంచి 2007 వరకు ప్రావిన్షియల్ అంటే మన రాష్ట్రాల లాంటి ప్రాంతాల్లో అక్కడ గవర్నర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాడు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నరేంద్ర మోడీ 2002 నుంచి 2014 వరకు 2001 నుంచి 2014 వరకు హీ వర్క్డ్ యాజ్ గుజరాత్ సీఎం. నెంబర్ 2 ఈ జిన్పింగ్ ఓకే. సో 2012లో వన్స్ ఈ బికేమ్ ద ప్రీమియర్ ఆఫ్ చైనా యొక్క ప్రీమియర్ అయినప్పటి నుంచి సో మొనోపలిగా ఆ ప్రజల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భావావేశాలను అర్థం చేసుకుంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ఎంతగానో దోహదం చేస్తున్నమాట, కృషి చేస్తున్నాడు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ 2014 నుంచి నరేంద్ర మోడీ భారతదేశంలో అనేక సంవత్సరాల నుంచి పెరిగిపోయినటువంటి అవినీతిని తొలగించడానికి హీ ఈజ్ ఆల్సో డూయింగ్ సర్టన్ ఫ్యాబులస్ వర్క్. ఈ రెండింటికి మించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జిన్పింగ్ హెయిల్ ఫ్రమ్ ఏ లాయల్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళ ఫాదర్ వాజ్ ఏ స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ లీడర్. బీజింగ్ వెలుపల ఉన్నటువంటి ప్రాంతంలో ఈ వర్క్డ్ యాజ్ ఏ పార్టీ మెంబర్ అనమాట. కమ్యూనిస్ట్ పార్టీకి స్ట్రాంగ్ సపోర్టర్గా వర్కర్గా ఉండేవాడు అనమాట. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నమో మీకు తెలిసిందే హీఈస్ ఆల్సో హెయిల్డ్ ఫ్రమ్ ఏ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. సో ఈ ఇద్దరు దేశాధినేతలు చాలా ఈవెన్ దో దే కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ రైట్ అండ్ లెఫ్టిస్ట్ అప్రోచ్లో ఉన్నప్పటికీ కానీ ఇద్దరికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఎమర్జెన్స్ కానీ ఓకే చాలా సారూప్యతలు కనిపించడం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించాయి. ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.